వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. ఈరోజు వచ్చేసి మన డైరీ ఫామ్కి అయితే ఒక ముర్రా గేదెల లోడ్ అయితే వచ్చింది. ఈ గేదెలు చూస్తున్నాయి, ఇవన్నీ ముర్రా గేదెలకు సంబంధించిన లోడ్ అయితే ఇవి 10 గేదెలు అయితే వచ్చినాయి. ఒక్కొక్క గేదెని బయటికి ఇప్పి చూపిస్తాను. ఓకే, బయటికి ఇప్పి చూపించడం జరుగుతుంది. హలో సార్, ఈ గేదె చూస్తున్నారు, అది ఫస్ట్ టైమర్ గేదె. ఇది దీని అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు మనం. దీని ట్యాగ్ నెంబర్ చెప్తాను. 1 मिनट ठहरो भाई, इसका ట్యాగ్ నెంబర్ చూడొచ్చు. సైజ్ కూడా చూసుకోవచ్చు మనం, చాలా హైట్లో ఉంది గేదె అయితే. ఈ ట్యాగ్ నెంబర్ 984. घुमालो भैया. సరే మజర్ భాయ్తో మాట్లాడదాం. సార్ అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. సార్ చెప్పండి, బర్రె గురించి చెప్పండి సార్. ఇది ఫస్ట్ లాక్టేషన్ తమ్ముడు. సార్ ఇది ఫస్ట్ లాక్టేషన్లో ఇది. ఈ లాక్టేషన్ కూడా 12 to 14 లీటర్స్ ఇస్తాయి ఫస్ట్ లాక్టేషన్లో. 12 to 14 లీటర్స్. అవును. చిన్న రైతు తీసుకోపోతే ఒక 10 ఈత అట్లా ఇనిపించవచ్చు సార్. ఈరోజే బెండ దిగింది కాదు? అవును సార్, బండి ఈరోజే దిగింది. క్వాలిటీ, బాడీ స్ట్రక్చర్ అంతా చూడవచ్చు సార్. అక్కడ ఫస్ట్ లాక్టేషన్కైనా సార్ ఇంత హెవీ బాడీ ఎలా వస్తుంది సార్? అక్కడ అట్లా మేపుతారు అక్కడ, అదే ఉన్నది కాదు. ఫుడ్ విషయమే. ఫుడ్ సరిగా ఉంటే బలంలో ఉంటాయి బర్రెలకు కూడా. ఇంత కూడా బలంలో ఉంటాయి. ఎంత మంచి బలం ఉన్నది చూడండి సార్. దీనికి మదర్ మిల్క్ అయితే 18 లీటర్స్ ఉన్నాయి. దీని మదర్ మిల్క్ 18 లీటర్స్ సార్. సార్ ఇప్పుడు మన మేత అంటే ఇక్కడ ఎండుకుట్టి మనం దానాలు అవి వాడతాం సార్. అక్కడేం వాడతారు సార్ ఇంత పర్సనాలిటీ ఏవి రావడానికి? గోధుమలది గడ్డి ఉంటాయి కదా సార్, దానికి చాప్ చేసి వాళ్ళు సంవత్సరం మొత్తం ఉంచుకుంటారు, స్టోర్ చేస్తారు. వరి అయితే వారు వస్తారు, వరి కాల్చి పారేస్తారు సార్. ఇది ఇప్పుడు చలికాలంలో వేస్తారు గోధుమలు పంటలు అయిపోయిన తర్వాత జోపుడి లాగా కట్టి మొత్తం వేసి స్టాక్ చేసి ఉంటారు మొత్తం సంవత్సరం దాకా. గోధుమ పంట అవును, సంవత్సరం మొత్తం స్టాక్ చేసి అదే వాడతారా సార్? అదే వాడతారు. పచ్చిగడ్డిలో మొక్కజొన్న పచ్చి వాడతారు. మక్కతో పాటు జొన్న సొప్ప కూడా పచ్చి వాడతారు. జొన్న సొప్ప. అవును, అక్కడ సూపర్ నేపర్ ఏం లేదు. అంటే సూపర్ నేపర్ ఓన్లీ తెలంగాణకే ఆంధ్రకే పరిమితమైందా సార్? అవును, మనకే పర్మనెంట్ అయిపోయింది. దానిలో అంటే లైఫ్ టైం అది వస్తూనే ఉంటుంది కదా సార్. దానిలో పోషకాలు విలువలు ఏముండవు? ఏముండదు. నిజం చెప్పాలి అంటే ఓన్లీ డైజెషన్ సిస్టమ్ కోసం యూజ్ చేయవచ్చు. అదే నేను వేసుకొని అదే తినిపించి వరిగడ్డి తినిపించి పాలు తీస్తారంటే అది కుదరదు. ఎక్కడ పుట్టినారు వాళ్ళు ఏం వేస్తున్నారు అది చూసుకోండి. నువ్వు గుజరాత్ కూడా వెళ్ళిపోతే అక్కడ కూడా సూపర్ నేపర్ లేదు. అక్కడ కూడా పచ్చి మేత అంటే మక్క, జొన్న. అవును, అక్కడ కూడా సూపర్ నేపర్ లేదా సార్? లేదు, ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణ సార్. ఇది దీని కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? ఇది 2 ఈతలో ఉన్నది తమ్ముడు సార్. 2 ఈతలు. 14 to 16 లీటర్స్ కెపాసిటీ. 14 to 16 లీటర్స్ ఈ గేదె చూస్తున్నా. 14 to 16 లీటర్స్ కెపాసిటీ, 2 ఈత గేదె. దీని ట్యాగ్ నెంబర్ చూద్దాం ఒకసారి. 983 ట్యాగ్ నెంబర్. హైట్ చూసుకోవచ్చు, హైట్ అయితే చాలా బాగుంది. అయితే ట్యాగ్ నెంబర్ వచ్చేసి 983 సార్. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి అన్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ లాక్టేషన్కి వస్తాయి సార్. ఫస్ట్ లాక్టేషన్ 1, 2 తీసుకొస్తాం, అది కూడా ఇష్టపడతారు అని కొంత రేదులు ఉన్నది. మా ఫస్ట్ లాక్టేషన్ ఇవ్వమంటారు, అందుకోసం వాళ్ళ కోసం ఫస్ట్ లాక్టేషన్ తీసుకొస్తాం. సెకండ్, థర్డ్ ఎక్కువ వస్తాయి సార్ మన దగ్గర? సెకండ్, థర్డ్ మిల్కింగ్ అంతే. మంచిగా మిల్కింగ్ స్టార్టింగ్ చేస్తారంటే సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్. పాలు రావాలంటే సెకండ్, థర్డ్కి రావాలి. అవునవును. ఎవరన్నా అడిగితే వర్షం అయితే పడుతుంది, వీడియో తర్వాత కంటిన్యూ చేద్దాం, లేదంటే లోపల తీసుకుందాం సార్ మనం. ఓకే. చూడొచ్చు, వీడియో తీస్తుంటే కూడా వర్షం అయితే మనకు సహకరిస్తలేదు, ఫుల్గా వర్షం అవుతుంది. గేదెలకైతే బయట ఇప్పి చూపించలేను, లోపలనే చూపిస్తాను. ఒక్కొక్క గేదె క్వాలిటీ ఏందో మజర్ బాయ్తో మాట్లాడి ఇది ఎన్నో ఈత కెపాసిటీ ఏందో ఒకసారి చూద్దాం మనం ఇక్కడనే. ఇవన్నీ గేదెలు. ఇది ఇచ్చిన వానం పడింది కాదు? అవును సార్. ఇప్పుడు ఇది థర్డ్ దాంట్లో నుంచి. ఇది థర్డ్ లాక్టేషనా సార్? ఇది సెకండ్ లాక్టేషన్.
సెకండ్ లాక్టేషన్, మొత్తం సెకండ్ లాక్టేషన్, ఒకటి థర్డ్ లాక్టేషన్ ఉన్నది దీంట్లో. సార్ ఇది కూడా మంచి క్వాలిటీ, మంచి పాలు ఇచ్చేది, 14 to 16 లీటర్స్ మధ్యనే. సార్ ఇది కూడా చూస్తున్నారు కదా, అటర్ క్వాలిటీ అంతా చూడండి, చాలా మంచి పాలు ఇచ్చేది. ఇది కూడా 14+ వస్తాయి మనకు. ఇంకా ఇది ఒకటి. సార్ దీని కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? దీని అడర్ సైజ్ బాగుంది, 14+ వెళ్తాయి. సౌండ్ కూడా చాలా పెడుతుంది సార్. మొత్తం క్వాలిటీనైనా బఫర్, మంచి పాలిచ్చే గిదలే వస్తాయి తమ్ముడు. స్టాక్ అయితే ముర్రా ఉన్నది, బనీ ఉన్నది. బనీలో అయితే లేదు ప్రజెంట్. జాఫరాబాద్ మొన్న కూడా ఒక లోడ్ వచ్చి ఉన్నది, హెవీ మిల్కర్స్. అది కూడా సెట్ అయింది పాల మీద. అది కూడా కావాలంటే వచ్చి 2-3 పూటలు చూసుకొని తీసుకోవచ్చు. బన్నీ ఎప్పుడు వస్తుంది? ఏమన్నా ఇన్ఫర్మేషన్? బనీ 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 బుకింగ్ మీదనే వెళ్ళిపోతున్నాయి తమ్ముడు. వీడియోస్ కూడా వేయడానికి అయితే లేదు మనకు. రాత్రి వచ్చి తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా బయలుదేరింది, ఒక 5 daysలో ఉంటాయి మన దగ్గర. 5 days. అవును. చాలామంది మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు రెస్పాన్స్ చేయండి. నన్ను కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెడతారు, బన్నీ 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 ఒకటే మాట, ఇబ్బంది పెడతారు. బనీ డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడు కొంచెం 4-5 days తర్వాత సొంతం ఎక్కడ వెళ్ళి కొన్ని వస్తాం, ఒక 50 to 100 యానిమల్స్ కొన్ని వస్తాం. ఈ నెలలో అయితే, ఈ నెల వచ్చే నెలలో ఎక్కువ బనీ తెప్పిస్తాం, నో ప్రాబ్లం. ప్లాన్ అయితే ఉన్నది, కానీ వానకి దీనికి మనం ఆగుతున్నాం. వాన సహకరిస్తుంది, వాన చాలా ఉన్నది, అంత టెన్షన్. అక్కడ తీసుకోవాలంటే రోడ్ కూడా క్లోజ్ అవుతున్నాయి. ఒక 20 kilometers అహ్మదాబాద్ హైవే మీద అంటే 4-5 గంటలు పడుతున్నాయి, అంత ట్రాఫిక్ జామ్ ఉన్నది. అందుకోసం కొంచెం అది అంతా మొత్తం చూసి చేయాలి అయితే కదా తమ్ముడు. ఇప్పుడు కూడా మనం కూడా చూస్తే, తెలంగాణ కూడా చూస్తే వానలు ఎక్కడ ఆగుతున్నాయి. కొంచెం వన్ డే వాన లేదు, ఇప్పుడు చూడు ఎట్లా పడుతుంది. సార్ ఇప్పుడు మన దగ్గర డైరీ ఫామ్లో ముర్రా ఎన్ని ఉంటాయి సార్? ముర్రా 95 దాకా ఉన్నది. 95. జాఫరాబాదీ సార్? జాఫరాబాదీ ఒక 35 దాకా ఉంటాయి. బన్నీ అయితే 5 days తర్వాత, 5 days తర్వాత ఒక లోడ్ వస్తాయి. అది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ మీదనే ఉంటాయి. చూస్తాం ఒక 10-15 daysలో కొంచెం వానలు ఆగితే మనం చూస్తాం. రెయిన్ అయితే ఇప్పుడు కూడా మన దగ్గర కూడా హెవీగా పడుతున్నాయి, ఎక్కడ కూడా హెవీనే ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే డైరెక్ట్ ఫామ్ విజిట్ చేయండి. దానికి ఎప్పుడైనా ముర్రా, జఫరాబాదీ, బనీ కావాలంటే రావచ్చు. బనీకి కొంచెం టైం ఉన్నది, కానీ ఎప్పుడైనా మీకు డైరీ సెటప్కి ఏమైనా బర్రెలు మంచి బ్రీడ్ కావాలి, ప్యూర్ బ్రీడ్ కావాలి అంటే ఒకటే దారి ఉన్నది మీ దగ్గర అందరికీ, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో అంటే మొదటి డైరీ ఫామ్. ఎందుకంటే ముర్రా అమ్ముతున్నాం మనమే, వేరే వాళ్ళు ఎవరు ముర్రా అయితే అమ్మలేదు. ఓకే, ఇంకా బనీ కూడా ఎవరైనా ఇస్తున్నారంటే అది ప్యూర్ ఒరిజినల్ బ్రీడ్ కాదు, ఇస్తలేదు. అదే ఇది ఇక్కడే అహ్మదాబాద్ వెళ్తున్నారు, అక్కడ నుంచి 70-80 kilometers వల్సార్, మైసన్న, బార్బర్ వెళ్ళి తీసుకొచ్చి బనీ బ్రీడ్ అంటున్నావు. అది బనీ బ్రీడ్ కాదు, అదే వేరే బ్రీడ్. బార్బర్ అంటే బార్బర్ బ్రీడ్ అది, మైసన్న అంటే మైసన్న బ్రీడ్ అది, వల్సార్ అంటే వల్సార్ బ్రీడ్ అది, బనీ బ్రీడ్ కాదు. అందరూ చెప్తున్నారు బనీ 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 అని. కానీ కొంచెం టైం మాకు కూడా కుదిరితే మళ్ళీ గుజరాత్ వెళ్ళి బనీ ఎక్కడ దొరుకుతాయి, యాక్చువల్ బనీ పేరు దానికి ఎందుకు వచ్చింది, అది మొత్తం మనం అక్కడ వెళ్ళినాక డైరెక్ట్ అక్కడ నుంచి లైవ్ వీడియోస్ చేసి చూపిస్తాం. బనీకి కొంచెం వెయిటింగ్ ఉన్నది, 5 daysలో వస్తాయి. 5 daysలో ప్రిపేర్ కాండి, 5 daysలో మన దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ముర్రా స్టాక్ అయితే ఫుల్ ఉన్నది, జాఫరాబాద్ స్టాక్ ఉన్నది. పంపు వచ్చి ఇక్కడ అకామిడేషన్, ఫుడ్ ఫ్రీ ఉన్నది. ఇక్కడ 2-3 పూటలు పాలు తీసుకొని వెళ్ళండి. అట్లనే తీసుకోకూడదు, చూసుకొని తీసుకొని వెళ్ళండి. ఓకే సార్, ఇప్పుడు మన దగ్గర గ్యారంటీ ఏం చెప్తారు సార్? చాలా మంది చాలా విధాలుగా చాలా మంది అడుగుతున్నారు గ్యారంటీ అని. ఓపెన్గా ఏంటంటే ఇప్పుడు మన సొంత ఛానల్ కాబట్టి మనం చెప్పిందే వాళ్ళు వింటారు. ఇప్పుడు మనం కూడా దీనిలో జెన్యున్గా చెప్పేద్దాం సార్. వాళ్ళ గ్యారంటీ ఏమంటారు? ఇప్పుడు గ్యారంటీ అదే ఉన్నది కాదు, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్. బర్రెలు ఇక్కడ ఉన్నది, అక్కడ పనుకోవాలి, అక్కడ తినాలి, ఇక్కడ వచ్చి పాలు చూసుకోవాలి. 1 time, 2 times, 3 times. ఇంకా గ్యారంటీ ఎవరైనా చెప్పి మేము గ్యారంటీ ఇస్తాం, తీసుకోపోయినాక పాలు ఇవ్వలేకుంటే మళ్ళీ డబ్బులు కూడా ఇస్తాం, బర్రెలు కూడా రిటర్న్ చేస్తున్నామంటే వాళ్ళు ఇస్తలేదు. సార్ యూట్యూబ్ మీద చెప్తున్నారు రిటర్న్ పాలసీ ఉన్నది మా దగ్గర. రిటర్న్ వస్తే నువ్వు నాకు ఒక మాట చెప్పు, ఈరోజు 10 గిదలు మన దగ్గర దిగింది. అవును సార్. నువ్వు నా దగ్గర వచ్చినావు, వచ్చి దీనిలో మంచి ఏముంటాయి అదే నువ్వు సెలెక్ట్ చేస్తావు. 10లో టాప్ ఏముంటాయి నువ్వు అదే సెలెక్షన్ తీసుకొని నా దగ్గర వెళ్తావు. అవును సార్.
అది నీకు నచ్చలేదు, లేకుంటే నీ దగ్గర పాలు ఇవ్వలేదు, ఏమైనా ఉంటే నువ్వు పాలు ఇక్కడ చూడలేదు, పోయినావు అనుకో, మళ్ళీ అది రిటర్న్ పాలసీ ఎవరి దగ్గర ఉన్నది వాళ్ళ గురించి చెప్తున్నా. రిటర్న్ తీసుకొస్తా, నీకు నచ్చేదానికి నువ్వు రిటర్న్ చేస్తున్నావు, నీకు నచ్చలేదు అది వదిలేసి ముందుగానే వెళ్ళిపోయినావు నువ్వు, మళ్ళీ నీకు ఆ బర్రెలు నచ్చదు, ఏం చేసుకుంటావు? ముందుగా నచ్చితే ఆ బర్రెలు కూడా నువ్వు తీసుకుపోయేవాడు కాదు, నీకు నచ్చలేదు, నువ్వు అందుకోసం ఆ బర్రెలు తీసుకోలేదు, మంచి క్వాలిటీ ఏమనిపించింది అదే తీసుకోపోయినావు, అదే నా దగ్గర పాలు ఇవ్వలేదు అంటే నువ్వు రిటర్న్ తీసుకొచ్చినాక ఆయన ఏం చెప్తాడు? బై వేరేది ఉన్నది అది తీసుకో, ఇది తీసుకో అంటాడు. నీకు నచ్చలేదు, నువ్వేం చేసుకుంటావు? నువ్వు అక్కడిది కాలేదు, ఇక్కడిది కాలేదు, నీ పరిస్థితి మధ్యలో ఆగిపోయింది. సో రిటర్న్ పాలసీ చెప్పేవాళ్ళు యాక్చువల్గా రిటర్న్ చేయరు, యూట్యూబ్ మీద చెప్తారు, చాలామంది అదే చెప్తారు రిటర్న్ పాలసీ ఉన్నది అని. అరే భాయ్ రిటర్న్ పాలసీ మీరు చెప్తే యూట్యూబ్ మీద డబ్బులు వాళ్ళకు రిటర్న్ ఇవ్వండి కాదు, డబ్బులు ఇచ్చేయాలి కాదు, మళ్ళీ రిటర్న్ పాలసీ ఏమున్నది? వేరే గేదె తీసుకోవాలి. మన దగ్గర ఫుల్లా స్ట్రైట్ ఫార్వర్డ్ మన దగ్గర ఉన్నది, ఇక్కడ రావాలి, పడుకోవాలి, పాలు చూసుకురావాలి, బర్రె నచ్చితేనే తీసుకోపోవాలి, బర్రె నచ్చలేకుంటే తీసుకోపోకూడదు, అట్లనే వెళ్ళిపోండి. మళ్ళీ ఇక్కడ మా దగ్గర మొత్తం పాలు చూసి తీసుకుపోయిన తర్వాత మాయత కూడా ముందుగా ఏం వేస్తున్నారు మొత్తం అంతా చూసిన తర్వాత మా దగ్గర రిటర్న్ పాలసీ లేదు బాబు. అది అమ్మడానికి చెప్పవచ్చు రిటర్న్ పాలసీ ఉన్నది అంటే చాలామంది ఏమనుకొని వెళ్తారంటే అరే వీళ్ళు రిటర్న్ తీసుకుంటున్నారు కాదు, అది తీసుకుంటారా అని చెప్తున్నారు కాదు, వాళ్ళు రిటర్న్ ఇయ్యరు, ఏం ఇయ్యరు. మీరు కూడా రిటర్న్ చెప్పి అమ్మొచ్చు కదా సార్, మనకు కూడా చాలా మంది కస్టమర్స్ వస్తారు. లేదు తమ్ముడు, మనకు అవసరమే లేదు, మన బర్రెలు పాలు ఇస్తాయి, మనం తీసుకొస్తున్నాం, మనకు అంత ధైర్యం ఉన్నది. ఇక్కడ వచ్చి బర్రె దిగిన రోజుకి కూడా చూస్తారు పాలు, నెక్స్ట్ డే కూడా బర్రె టైర్డ్నెస్లో ఉండేటప్పుడే పాలు చూస్తారు మొత్తం. అవును, నెక్స్ట్ డేనే చూపిస్తాం మనం. అవును, బర్రెలు ఉన్నది, మన క్వాలిటీ అట్లా ఉంటాయి, మన తీసుకొచ్చిన అనుభవం అట్లా ఉంటాయి, అందుకోసం మనం ఇచ్చేది పాలు ఇచ్చే బర్రెలే వస్తాయి మన దగ్గర, చెత్త మన దగ్గర రాదు. స్క్రాప్ నేను అమ్మను, స్క్రాప్ అమ్మాలి అంటే ₹1,00,000 కాదు, 90,000, 80,000, 70,000 కూడా బర్రెలు తీసుకొని వచ్చి నేను అమ్మవచ్చు. కానీ నా దగ్గర స్క్రాప్ నేను తీసుకురాను. ఓకే, ఇట్లాంటి ఫేక్ కమిట్మెంట్ కూడా ఇయ్యను. పాలు ఇవ్వలేకుంటే 15 days గ్యారంటీ ఉన్నది, 15 daysలో రిటర్న్ తీసుకోరా, రిటర్న్ తీసుకోపోయినా తీసుకొచ్చిన తర్వాత చూస్తే ఆ మిగిలిన బర్రెలు కూడా ఉండదు, మిగిలింది అది ఏమైనా డిఫెక్ట్ అయింది మిగిలే ఉంటాయి, లేకుంటే ఏమైనా పాలు ఇస్తలేదు అదే ఉంటాయి. మళ్ళీ నువ్వు రిటర్న్ ఎక్కడ వేరే బర్రె ఎక్కడ తీసుకోపోతావు? నువ్వు ఇక్కడ కాలేదు, అక్కడిది కాలేదు, నువ్వు ఎక్కడైనా తీసుకోపో, అక్కడ పండుకొని 2-3 times పాలు చూసుకొని నీకు నచ్చితేనే అప్పుడు తీసుకోపో, లేకుంటే ఒక్కసారి తీసుకోపోయినా రిటర్న్ పాలసీ ఉన్నది అని నువ్వు అనుకున్నావు అనుకో, వాళ్ళు రిటర్న్ చేస్తలేదు, కనీసం డబ్బులు కూడా రిటర్న్ చేయాలి, అది కూడా చేస్తలేదు. అందుకోసం ఓన్లీ యూట్యూబ్ మీద విని రిటర్న్ పాలసీ ఇది అంటే యాక్చువల్గా 10 మంది కాదు 1000 మందికి అడుగు, ఎవరు తీసుకోపోయారు, వాళ్ళకు ఎవరు రిటర్న్ చేయలేదు. ఆ కస్టమర్ మన దగ్గర వచ్చి మళ్ళీ తీసుకోపోతున్నారు కాదు, రిపీటెడ్ కస్టమర్ ఎందుకున్నారు, అక్కడ పోయి ధోకా అయింది, రిటర్న్ తీసుకుంటామన్నారు, రిటర్న్ తీసుకోలేదు, లేకుంటే డబ్బులు ఇస్తామన్నారు, డబ్బులు ఇవ్వలేదు, మళ్ళీ అదే ముందుగా తీసుకోపోయినా అదే నీకు పాలు ఇవ్వలేదు, మళ్ళీ వేరే బర్రెలు నువ్వు సెలెక్ట్ అక్కడి నుంచి తీసుకోపోతే ఇంకా చెత్త ఉంటాయి, ఇంకా చెత్తగానే ఉంటాయి. సో చెప్పడానికి చాలా ఉంటాయి తమ్ముడు, కానీ మనుషులు కూడా మనం కూడా డబ్బులు వేసినప్పుడు మనం చూసుకోవాలి. నేను ఇక్కడ వచ్చి లైన్లో బర్రెలు చూపించను, నేను చూపిస్తే తీసుకోపోతారు, మొత్తం నా పేరు అంతా ఉన్నది మార్కెట్లో. నేనేం చెప్తాను, నువ్వు డబ్బులు వేస్తున్నావు, నువ్వు పాలు చూసుకో, మా దగ్గర ఏం తినిపిస్తున్నారు అది కూడా చూసుకో, బర్రె నచ్చితేనే తీసుకోపో, లేకుంటే వదిలేసి అంటాను నేను. ఇక్కడ 2 times 3 times చూసే మంచి కూడా ఉన్నారు, 5-6 పుటకులు చూసే మంచి ఉన్నారు, అనుభవం ఉన్న మనుషులు అట్లనే తీసుకుపోయి ఉన్న కూడా ఉన్నారు, అట్లా లేదు. సో మన హామీ అదే, మీ కళ్ళలు మీరే నమ్మండి, ఎవరికి నమ్మకూడదు, మదర్బాయికి నమ్మకూడదు, మదర్బాయి మనుషులకు నమ్మకూడదు, వేరే ఎక్కడైనా వెళ్తే కూడా ఎవరికి నమ్మకూడదు, మీ కళ్ళలకే మీరు నమ్మండి. పాలిస్తుంది లేదు, ఏ మేత దానా వేస్తే పాలు ఇస్తాయి, అది మొత్తం మీ కళ్ళలతోని చూస్తూ, ఎందుకంటే నీ డబ్బులు నువ్వు ఇక్కడ నుంచి 100-200 kilometers వచ్చి తీసుకున్నావు అనుకో, రిటర్న్ పాలసీలో నువ్వు తీసుకొస్తే నీకు ఎంత కిరాయి అయితే 10-15-20 దాకా నీకు కిరాయిలు అయిపోతాయి వచ్చేయడానికి వెళ్ళడానికి. కాదు సార్, ఇప్పుడు మన తెలంగాణలో అంటున్నాం కాబట్టి ఇక్కడ మన లోకల్ వాళ్ళకి రిటర్న్ పాలసీ అంటున్నాం, అదే హర్యానా వెళ్ళి తీసుకుంటే వారేం చేస్తారు సార్? ఇంకా ఎక్కడైనా పోతే లేదు తమ్ముడు, ఇక్కడ కూడా చెప్పేవాళ్ళు అబద్ధం చెప్తున్నారు, రిటర్న్ తీసుకుంటలేదు. నువ్వే మా ఛానల్ మీద ఎన్నో ఇంటర్వ్యూ తీసుకువచ్చిన ఉన్నాయి, జనాలు ఎంత చెప్పే ఉన్నారు, డైరీ పేరు కూడా చెప్పే ఉన్నారు, సారీ, కానీ మనం అది వీడియో ఆపేసినాం, ఎవరికి ఎందుకు పోయాలి అని ఏది ఇస్తలేదు.
సో ఎవరైనా అనుకుంటున్నారు రిటర్న్ పాలసీ ఎక్కడ ఉన్నది అంటే అక్కడ రిటర్న్ పాలసీ కూడా లేదు. తప్పు మాటలు, అవధం మాటలు. మంచి పాలు చూసుకో, ఎక్కడైనా పోతే పాలు చూసుకో. మదర్ బాయ్ కాదు, ఎవరైనా ఎక్కడైనా పోతే 2 times 3 times పాలు చూసుకొని తీసుకోపో, అప్పుడు ఏం ప్రాబ్లం కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.